ఉపాధి హామీ కూలీల కోసం తెచ్చిన జీరాంజీ చట్టం కూలీలకు ఎంతో ఉపయోగపడుతుందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గతంలో ఉన్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పని మాత్రమే ఇస్తుండేవారని, కానీ జీరాంజీ చట్టం ద్వారా గ్రామీణోపాధి కూలీలకు 120 రోజుల పని దినాలను కల్పిస్తుందని, అలాగే కూలీలకు సంబంధించిన డబ్బులను నేరుగా వారి ఖాతాలోకే జమ చేస్తారని తెలిపారు. జీరాంజీ చట్టం ద్వారా కూలీలకు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% డబ్బులను చెల్లించేలా చట్టం చేశారని ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు అనేక ఉపయోగాలు చేకూరుతాయని, ఈ లేబర్ కోడ్ల ద్వారా పీఎఫ్, ఈఎస్ఐ వర్తిస్తుందని దత్తాత్రేయ అన్నారు. దేశ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువస్తే విపక్షాలు మాత్రం రాద్ధాంతం చేస్తూ కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు అడ్డుకోవాలని చూడడం అర్థరహితమని ఆయన విమర్శించారు. కేంద్రం గ్రామాలకు ఇచ్చే 15 ఫైనాన్స్ కమిషన్ డబ్బులు గ్రామాల అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు. మోడీ అంటే ప్రపంచంలో అందరికీ తెలుసని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కూడా గ్రామాన పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, నాయకులు రామచంద్రారెడ్డి, జనార్దన్, వెంకట్, సంతోష్ పలువురు పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కడైనా దీన్ని గౌరవిస్తే ఈ దేశాన్ని గౌరవించినట్టు మనం మహిళలను చక్కగా కాపాడుతూ మహిళల అత్యధిక సంఖ్యలో భాగస్వామ్యం చేయాలని నేను కోరుతూ రాబోయే ఎలక్షన్లో కూడా మంచి ఫలితాలు తీసుకొని ఉత్సాహమైన వాతావరణం నిర్మాణం చేయాలని, ఈ సంకేతాన్ని మీరు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంపాలని నేను మీకు సమావేశం